కాలీఫ్లవర్ శీతాకాలంలో పండే పంట దిగుబడి కూడా అధికంగా వస్తుంది. అయితే వేసవి వర్షాకాలాలు ఈ పంట సాగుకు అంతగా అనుకూలం కాదు. అయితే మార్కెట్లో మాత్రం ధరలు అధికంగానే ఉంటాయి. దీన్ని ఆసరాగా చేసుకుని కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాకు చెందిన ఓ యువ రైతు వేసవిలో కాలీఫ్లవర్ సాగు చేసి అధిక దిగుబడులు తీస్తున్నారు. వచ్చిన పంటను స్థానిక మార్కెట్లో అమ్ముతూ మంచి ఆదాయాన్ని ఆర్జిస్తున్నారు. ఇదిగో ఇక్కడ కనిపిస్తున్న కూరగాయల క్షేత్రం చూడండి. ఇది మొత్తం 3 ఎకరాలు. ఇందులో మొత్తం కాలీఫ్లవర్ సాగును చేపట్టారు రైతు మొర్ల గణపతి. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండలం జైత్పూర్ గ్రామానికి చెందిన ఈయన గతంలో కంది, పత్తి లాంటి సంప్రదాయ పంటలను సాగు చేసేవారు. అయితే దిగుబడులు బాగున్నా మార్కెట్లో ధరలు రాకపోవడంతో ఎప్పుడూ నష్టాలనే చవిచూసేవారు. దీంతో పంటల సాగు సరళిని మార్చాలనుకున్నారు. కూరగాయల సాగును ఎంచుకున్నారు. అంతేకాదు శీతాకాలంలో మాత్రమే వచ్చే పంటైన కాలీఫ్లవర్ ను వేసవిలో పండిస్తూ మంచి దిగుబడులను తీస్తున్నారు. ప్రస్తుతం మార్కెట్లో కాలీఫ్లవర్ కు అధిక ధర పలుకుతూ ఉండడంతో అధిక లాభాలను ఆర్జిస్తున్నారు. మేము 3 ఎకరాల్లో గోబీ పంట వేస్తాము. దీన్ని కల్చర్ చేసి 5 నుంచి 10,000 దాకా ఖర్చు రావడం జరుగుతుంది. నారేసిన తర్వాత భూమిలో వేయడం జరుగుతుంది. ఫస్ట్ నుండి మొలకలు పురుగులను తినడం జరుగుతుంది. తినడం వల్ల దానికి ఒక మొనకర పాసు, పొటాషియం అలాంటివి మందులు వేయడం జరుగుతుంది. ఎక్కువ రేటు ఉంటే గిట్ట పెట్టుబడి కాకుండా ఎక్కువ లాభం రావడం జరుగుతుంది. రైతులు మార్కెట్ ను దృష్టిలో పెట్టుకుని పంటలు సాగు చేస్తే లాభాలు వాటంతటా అవే వస్తాయి. అయితే ప్రణాళికాబద్ధంగా సాగు చేస్తూ సమయానుకూలంగా మేలైన యాజమాన్య పద్ధతులు పాటించాలి. వీటిని పాటిస్తూ అన్ సీజన్ లో కాలీఫ్లవర్ సాగు చేపట్టి ఉద్యాన అధికారుల సలహాలు, సూచనలతో అధిక లాభాలను ఆర్జిస్తున్నారు రైతు. ఈరోజు క్యాబేజ్ మరియు కాలీఫ్లవర్ పంట సాగును చూసుకున్నట్లయితే ఇది సాధారణంగా శీతాకాల పంట. ఇది సెప్టెంబర్ నుండి నవంబర్ వరకు దీని పంట విత్తుకునే కాలం ఉంటుంది. కానీ ఈ మధ్యలో రైతులు మొదటి నెలలో వేసవిలో కూడా ఈ పంట సాగు చేస్తూ ఉన్నారు. ఎందుకంటే మార్కెట్లో ఆశించిన స్థాయిలో రేట్లు పలకడం దీని యొక్క ప్రత్యేకత. అందుకే రైతు కూడా వాతావరణ పరిస్థితుల దృష్ట్యా షేడ్ నెట్లు ఏర్పాటు చేసుకోవడం కానీ సరైన నీటి వసతి ఉన్న రైతులు వీటిని వేసవిలో కూడా పండించే ప్రయత్నం చేస్తున్నారు. ఇది చూసుకున్నట్లయితే ఇది దాదాపు 45 నుండి 65 రోజుల్లో వచ్చే స్వల్పకాలిక రకాలు ఉన్నాయి. అదేవిధంగా 90 నుండి 95 రోజుల్లో వచ్చే దీర్ఘకాలిక రకాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఈ వేసవిలో స్వల్పకాలిక రకాలైన కొన్ని రకాలను ఈ క్యాబేజ్, కాలీఫ్లవర్ పంటలు పండిస్తున్నారు. ముఖ్యంగా కాలీఫ్లవర్లో చూసుకున్నట్లయితే దీపాలి, పూస, కట్కి అనే రకాలు ఎక్కువగా స్వల్పకాలిక పంటలుగా పండిస్తున్నారు. వీటి పంట సాగు కోసం సాధారణంగా బాగా నీళ్లు ఇంకే గరప నేలలు అయితే అనుకూలం. వాతావరణం 25 నుండి 35 డిగ్రీ సెంటిగ్రేడ్ల మధ్య ఉన్న వాతావరణంలో కూడా కాలీఫ్లవర్ మంచిగా పండుతుంది. దీన్ని దాదాపు ఎకరాకు దిగుబడి వచ్చేసి 18 నుండి 25 టన్నుల దిగుబడి సాధించిన రైతులు కూడా ఉన్నారు. రైతులు ఒక పంట అయిపోయిన తర్వాత మరో పంట వైపు మళ్ళుతున్నారు అంటే వారు ఆర్థికంగా బలోపేతం అవుతున్నారని దీనికి సంకేతం. అదేవిధంగా కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాకు సంబంధించి మన జనాభాకు తగ్గట్టుగా మన జిల్లాలో కూరగాయల సాగు జరగడం లేదు. ఒక పంట తర్వాత ఒక పంట, మిశ్రమ పంటలు కావచ్చు, ఇలాంటి పంటలు పండించడం వల్ల చాలా లాభదాయకంగా ఉంటుంది. కాలీఫ్లవర్ విషయానికి వస్తే స్వల్పకాలిక రకాలైతే దాదాపు 160 నుండి 200 గ్రాముల విత్తనం, అదేవిధంగా దీర్ఘకాలిక రకాలైతే 200 గ్రాముల నుండి 300 గ్రాముల విత్తనం వరకు పడుతుంది. దీనికి దాదాపు 20 నుండి 30 టన్నుల పశువుల ఎరువు ఒక ఎకరాకి చివరి దుక్కిలో మంచిగా దుక్కున్నట్లయితే మంచి దిగుబడిని సాధించవచ్చు. నీటి వసతి కూడా బిందు సేద్యం ద్వారా పండిస్తే లాభాలు ఇంకా ఎక్కువగా ఉంటాయి. సాగులో ఎప్పుడు కానీ 3 నుండి 4 రోజులు ఒకసారి, వేసవిలో అయితే రోజు విడిచి రోజు నీళ్ళు అందించాల్సిన అవసరం ఉంది. మార్కెట్ ఫెసిలిటీ విషయానికి వస్తే కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాతో పాటుగా మన చుట్టూ ఉన్నటువంటి జిల్లాలు మంచిర్యాల కావచ్చు, ఆదిలాబాద్ కావచ్చు, మన పక్క రాష్ట్రమైన మహారాష్ట్ర చంద్రపూర్, నాగ్పూర్లో కూడా మంచి మార్కెట్ ఫెసిలిటీ ఉంది. కాబట్టి ఇటువంటి రైతులను ఉద్యాన శాఖ ద్వారా కూడా ప్రోత్సహించి వారికి మా డిపార్ట్మెంట్ తరఫున ఏదైతే రాయితీ పైన బిందు సేద్యం కావచ్చు, తుంపర సేద్యం కావచ్చు, ఇటువంటి వాటిని కూడా మేము అందించడానికి ప్రయత్నం చేస్తున్నాం. వాణిజ్య సరళిలో సాగయ్యే దుంపజాతి కూరగాయ పంటల్లో కందను ప్రధానంగా చెప్పుకోవచ్చు.
కంద ఎక్కువగా గోదావరి జిల్లాల్లోనూ కృష్ణా, గుంటూరు, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అధికంగా సాగులో ఉంది. కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికే విత్తిన కంద మొలకెత్తే దశలో ఉంది. మరికొన్ని ప్రాంతాల్లో విత్తడానికి సిద్ధమవుతున్నారు. అయితే పంట పెరిగే కొద్దీ సూక్ష్మధాతు లోపాలు, చీడపీడల ఉధృతి ఎక్కువగా ఉంటుంది. వీటిని అధిగమించేందుకు ఘంటసాల కృషి విజ్ఞాన కేంద్రం సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ పి. సుధా జాకబ్ రైతులకు పలు సూచనలు తెలియజేస్తున్నారు. కంద విత్తిన చోట ఇప్పుడిప్పుడే మొలకలెత్తుతున్నాయి. అయితే ఈ సమయంలో నీటి తడులు సరిగా లేకపోతే మొక్కల్లో సూక్ష్మ పోషకాల లోపాలు కనిపిస్తాయి. మొలక వచ్చిన తర్వాత ప్రతి 10 రోజులకు ఒకసారి నీటి తడులను అందించాలి. సూక్ష్మధాతు లోపాలు కనిపించినప్పుడు వెంటనే తగిన పోషకాలతో వీటిని సవరించాలి. సూక్ష్మ పోషకాల యొక్క ఆవశ్యకత కూడా మనకి ఈ యొక్క కందలో ఉంటుంది. ముఖ్యంగా జింకు లోపము చాలా ప్రాంతాల్లో గమనిస్తున్నాం కనుక మనకు అవసరమైతే వీలైతే ఒక 20 కిలోల జింక్ సల్ఫేట్ని ప్రధాన పొలానికి మనం వేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. తర్వాత పైపాటుగా మనకి జింక్ మొక్కల మీద కనిపించినట్టయితే లోపం దీన్ని సవరించడానికి 2 గ్రాములు జింక్ సల్ఫేటు లీటర్ నీటి కలిపి మనం పైపాటుగా పిచికారి చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. జింకే కాకుండా ఇనుము ధాతు లోపం కూడా మనం కొన్నిసార్లు గమనించవచ్చు. ఇది వచ్చినప్పుడు ఆకులు తెల్లగా పాలిపోతాయి కనుక దీన్ని మనం సరిచేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఫెర్రస్ సల్ఫేట్ 5 గ్రాములు లీటర్ నీటి కలిపి మనం పైపాటుగా పిచికారి చేసుకోవాల్సినటువంటి అవసరత ఉంటుంది అన్నమాట. తర్వాత కొన్నిసార్లు మెగ్నీషియం ధాతు లోపం కూడా మనకి కనపడుతూ ఉంటుంది. మెగ్నీషియం ధాతు లోపం వచ్చినప్పుడు ఒక 5 గ్రాములు మెగ్నీషియం సల్ఫేట్ లీటర్ నీటి కలిపి మనం పైపాటుగా పిచికారి చేసినట్టయితే మనం ఈ మెగ్నీషియం ధాతు లోపాన్ని కూడా మనం మొక్కల్లో సవరించడానికి అవకాశం ఉంటుంది. ఈ విధంగా పోషక యాజమాన్యాన్ని మనం ఎప్పటికప్పుడు చూసుకొని మనం చేసుకున్నట్టయితే మంచి దిగుబడులు సాధించడానికి అవకాశం ఉంటుంది. నీటి యాజమాన్యాన్ని మనం చూసుకున్నట్టయితే కంద వేసిన వెంటనే మనం నీరు పెట్టాల్సినటువంటి అవసరం ఉంటుంది. పెట్టిన తర్వాత దాదాపు ఒక 20-25 రోజులకి మొలుస్తాయి. మొలిసిన తర్వాత దాదాపు ఒక ప్రతి 10 రోజులకి మనం నీరు పొలానికి ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది. కందకు తెగుళ్ల బెడద ఎక్కువగానే ఉంటుంది. ముఖ్యంగా ఆకుమచ్చ తెగులు, కాండంకుళ్ళు తెగులు, మొజాయిక్ తెగులు ఆశిస్తూ ఉంటాయి. వాటిని గుర్తించిన వెంటనే నివారణ చర్యలను చేపట్టాలి. ముఖ్యంగా మొజాయిక్ తెగులు, వైరస్ తెగులు వస్తూ ఉంటుంది కనుక దీన్ని రాకుండా చేసుకుంటానికి రసం పీల్చే పురుగులను మనం ఎప్పటికప్పుడు నివారించుకోవాల్సిన అవసరం ఉంటుంది. తర్వాత తెగులు రానటువంటి పొలం నుంచే మనం ఈ దుంపలను సేకరించాల్సినటువంటి అవసరత ఉందన్నమాట. తెగుళ్ళలో గమనించినట్టయితే ఆకుమచ్చ తెగులు అనేది వస్తూ ఉంటుంది. ఈ ఆకుమచ్చ తెగులు మనకు వచ్చినప్పుడు ఈ ఆకుల మీద మచ్చలు ఏర్పడుతూ ఉంటాయి. ఇవి మచ్చలు పెద్దవైనప్పుడు ఆకులు ఎండిపోతానికి అవకాశం ఉంటుంది కనుక దీన్ని నివారించుకోవడానికి మనం పైపాటుగా కాపర్ ఆక్సీక్లోరైడ్ అనేటువంటి మందు 3 గ్రాముల లీటర్ నీటి కలిపి మనం పిచికారి చేసినట్టయితే ఈ తెగులు ఉధృతిని మనం సమర్థవంతంగా నివారించుకోవడానికి అవకాశం ఉంటుంది. తర్వాత ముఖ్యమైనది, ప్రధానమైనది మొదలకుళ్ళు తెగులు. ఈ మొదలకుళ్ళు తెగులు వచ్చినప్పుడు మొక్క మొదల దగ్గర కుళ్ళిపోతూ ఉంటుంది. దుంప చెట్టు కూడా కుళ్ళిపోయి మొత్తం అంతా చనిపోవడానికి అవకాశం ఉంటుంది. నష్టం అనేది అధికంగా ఉంటుంది అన్నమాట. ఈ తెగులు ఉధృతిని గమనించినట్టయితే ఎక్కడైతే మురుగునీటి పారుదల సౌకర్యం సరిగ్గా లేదో ఆ ప్రాంతాల్లో ఈ తెగులు యొక్క ఉధృతి ఎక్కువగా ఉండడానికి అవకాశం ఉంటుంది కనుక మనం పొలంలో తప్పనిసరిగా మురుగునీటి పారుదల ఉండేటువంటి సౌకర్యాన్ని ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. తర్వాత తెగులు యొక్క ఉధృతిని నివారించడంలో ముఖ్యంగా ఈ పంట వేసుకునేటప్పుడే తేమ ఉన్నప్పుడు ఒక 2 కిలోల ఈ ట్రైకోడర్మా విరిడిని 100 కిలోల పశువులలో కలుపుకొని మనం పొలం మీద వెదజల్లుకోవాలి. తద్వారా ఈ శిలీంధ్రం భూమిలో అభివృద్ధి చెంది ఈ భూమిలో తెగులు కలిగేసేటువంటి శిలీంధ్రాన్ని చాలా వరకు అదుపులో ఉంచడానికి అవకాశం ఉంటుంది. తర్వాత దశల్లో మనం గమనించినట్లయితే తెగులు ఉధృతిని గమనించినట్లయితే ఈ కాపర్ ఆక్సీక్లోరైడ్ అనేటువంటి మందుని 3 గ్రాములు లీటర్ నీటి కలిపి మొక్క మొదళ్ళు పూర్తిగా తడిసేటట్టు మనం పోసుకోవాల్సిన అవసరం ఉంటుంది. లేదంటే మెటలాక్సిల్ అనేటువంటి మందుని 2 గ్రాములు లీటర్ నీటి కలిపి మొక్క మొదలు తడిసేటట్టు మనం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఈ విధంగా చేసినట్లయితే కూడా మా యొక్క తెగులు యొక్క ఉధృతిని కొంతవరకు మనం అదుపులో ఉంచుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ విధంగా మేలైన యాజమాన్య సస్యరక్షణ పద్ధతులు పాటిస్తే ఎకరా కంద నుండి 70 నుండి 100 పుట్ల దిగుబడి సాధించవచ్చు. కొబ్బరి, అరటి తోటల్లో అంతర పంటగా కంద సాగు ద్వారా అదనపు ఆదాయం పొందవచ్చు. మార్కెట్ ధరల హెచ్చుతగ్గులు అధికంగా ఉన్నా నష్టభయం లేని పంటగా కంద సాగు రైతుకు మంచి ఫలితాలను అందిస్తోంది. వేసవిలో తీవ్రమైన ఉష్ణోగ్రతలు, వేడిగాలుల వల్ల పశుపోషణలో రైతులు అనేక సవాళ్లను ఎదుర్కోవాల్సి వస్తుంది. దీంతో పాటు భూగర్భ జలాలు ఇంకిపోయి నీటి ఎద్దడి కూడా తీవ్ర సమస్యగా మారింది.
వేసవి ప్రభావం పాడి పరిశ్రమపై తీవ్రంగా కనిపిస్తోంది. తగిన ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటే పాడి పశువుల నిర్వహణ అంత కష్టమేమీ కాదంటున్నారు వెంకటరామన్నగూడెం గేదెల పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ కె ఆనందరావు. ఎండలు మండిపోతున్నాయి. భానుడి భగభగలు రోజురోజుకు మరింత పెరుగుతున్నాయి. దీని ప్రభావం పాడి పరిశ్రమపై దుష్ఫలితాలు చూపుతోంది. సాధారణంగా వేసవిలో ఎదురయ్యే పచ్చిగ్రాసాల కొరత కూడా పాల దిగుబడి మీద ప్రతికూల ప్రభావం చూపుతుంది. సమృద్ధిగా సాగునీరు లభిస్తే దాదాపు అన్ని రకాల పశుగ్రాస పంటలు వేసవిలోనే ఎక్కువ దిగుబడినిస్తాయి. మాగుడు గడ్డి, ఎండుగడ్డిగా ముందే నిల్వ చేసుకున్న గ్రాసాల వల్ల వేసవిలో ఎంతో ప్రయోజనం ఉంటుంది. వరిగడ్డిని యూరియా, ఖనిజ లవణ మిశ్రమాలతో బలవర్ధపరచడం, యూరియా మొలాసిస్, మినరల్ దిమ్మెలను పశువులు నాకే విధంగా అందుబాటులో ఉంచడం, పచ్చిమేత కొరతకు అనుగుణంగా సమీకృత దాణాల మోతాదును పెంచడం వంటి చర్యలు వేసవిలో మంచి ఫలితాలు అందిస్తాయని తెలియజేస్తున్నారు వెంకటరామన్నగూడెం గేదెల పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ కె ఆనందరావు. ఈ వేసవి తాపాన్ని తట్టుకొని గేదె పశువుల యొక్క పాడి ఉత్పత్తి, పునరుత్పత్తి స్థిరముగా ఉండాలంటే మనము ఎటువంటి చర్యలు ఈ వేసవి కాలంలో రైతులు తీసుకోవాలి అనే దాని మీద ప్రతి ఒక్క గేదెల పోషకుడు కూడా ఆలోచన చేయవలసినటువంటి అవసరము ఎంతైనా ఉంది. ఎందుకంటే పాలకు గిరాకీ ఈ వేసవిలోనే ఎక్కువగా ఉంటుంది. అలాగే పాడి ఉత్పత్తి కూడా రకరకాల కారణాలు, ముఖ్యంగా ఈ వేసవి కారణం దృష్ట్యా పాడి ఉత్పత్తి కూడా తక్కువగా అవుతుంది. ఎందుకంటే మన దేశంలో కానీ మన రాష్ట్రంలో కానీ గేదె పాలపై మన యొక్క డైరీ ఆధారపడి ఉంది. మనకి దేశంలో ఉత్పత్తి అవుతున్న పాలలో 55% గేదె పాల నుంచే ఉత్పత్తి అవుతుంది. కాబట్టి ఈ వేసవిలో ఈ గేదెలు వేసవి తాపాన్ని తట్టుకోలేక పాడి ఉత్పత్తి గణనీయంగా తగ్గిపోతూ మనకు రికార్డులు నమోదవుతున్నాయి. అందుకని రైతు సోదరులందరూ కూడా ఈ వేసవిలో ఎటువంటి చర్యలు తీసుకోవాలి అంటే ముఖ్యంగా మేత విషయంలో ఎక్కువగా ఫైబర్ ఉండేటటువంటి మేత ఇవ్వకూడదు. అంటే ముదరగడ్డి అనేది గేదె పశువులకి వేసవిలో ఇవ్వకూడదు. లేతగడ్డి, పచ్చటి లేతగడ్డి ఇవ్వాలి. ఇది 1వ సూచన. ఇక 2వ సూచన ఏంటంటే ఉదయము 9 గంటల లోపల ఈ యొక్క పచ్చి పశుగ్రాసాన్ని ఈ యొక్క గేదెలకు ఇవ్వాలి. 9 గంటల తర్వాత వేడి పెరుగుతుంది. వేడి ఎప్పుడైతే పెరుగుతుందో ఆ వేడి తాపానికి తట్టుకోలేక ఈ యొక్క గేదె పశువులు మేతను తగ్గిస్తాయి. అంటే ఫీడ్ ఇంటేక్ అనేది గణనీయంగా తగ్గిపోతుంది. అదేవిధంగా సాయంత్రం 4:30-5 తర్వాత మళ్ళీ ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పడతాయి కాబట్టి వేడి తగ్గుతుంది. కాబట్టి మళ్ళీ ఆ తర్వాత మనము ఈ యొక్క లేత పశుగ్రాసాన్ని గేదె పశువులకు ఇవ్వాలి. ఇక 2వ విషయం ఏంటంటే దాన. అంటే ఈ యొక్క వేసవిలో ఫైబర్ ఉన్నటువంటి మేత తగ్గించి ఎనర్జీ ఎక్కువగా ఉన్నటువంటి మేతను మనం ఎక్కువగా ఇచ్చినట్లయితే ఈ వేసవి తాపాన్ని తట్టుకుంటాయి. అందుకు గ్రెయిన్ డైట్ అంటే ఈ యొక్క కాన్సన్ట్రేట్ ఫీడ్ని ఎక్కువగా ఇవ్వాలి. ముఖ్యంగా ప్రోటీన్ కలిగినటువంటి మాంసకృతులు కలిగినటువంటి దానాన్ని ఇవ్వాలి. ఇది కూడా ఈ మాంసకృతులు బైపాస్ ప్రోటీన్స్ ఇచ్చినట్లయితే చాలా మంచిది. ఇక 3వది ముఖ్యంగా మేతకి పంపించినప్పుడు ఉదయాన్నే 6 గంటల నుంచి 9 గంటల వరకు వీటిని ఆరుబయట పచ్చిక బయలులో మేపించాలి. మళ్ళీ సాయంత్రం 4 తర్వాత 4 నుంచి 6 వరకు వీటికి పచ్చిక బయలులో మనం మేపించినట్లయితే మనము ఈ యొక్క హీట్ లోడ్ అంటే ఈ మెటబాలిక్ యాక్టివిటీ బాగా పెరిగి హీట్ ప్రొడక్షన్ ఎక్కువగా పెరగకుండా ఈ యొక్క వేసవి తాపాన్ని తట్టుకునేటటువంటి శక్తి కలిగేటటువంటి ఇటువంటి మేతను మనము వేసవిలో రైతులు ఈ యొక్క గేదె పశువులకు ఇచ్చినట్లయితే ఈ పాడి ఉత్పత్తి కానీ పునరుత్పత్తి కానీ స్థిరీకరణగా ఉంటుందని చెప్పవచ్చు. తర్వాత చల్లని నీరు, ముఖ్యంగా చల్లని నీరు రోజుకి కనీసము ఒక 80 నుంచి 90 లీటర్ల నీటిని మనం తాగే విధంగా అందుబాటులో ఉంచాలి. ఎందుకంటే వీటికి దాహము, వేడి తట్టుకోలేక దాహం వేస్తుంది. కాబట్టి ఆ దాహం వేసిన వెంటనే చల్లని నీరు కానీ మనము అందించినట్లయితే ఆ నీరు తాగటం వలన ఇవి కొంతవరకు వేసవి తాపాన్ని తట్టుకుంటాయి. ఇది కాకుండా
మరి ఈ యొక్క లేత పశుగ్రాసము ఎలా అందివ్వాలి? ముఖ్యంగా మనకి వేసవిలో వర్షాలు ఉండవు, నీటి సదుపాయం కూడా ఉండదు, లేత పశుగ్రాసము లభించదు. కాబట్టి వీలున్నంత వరకు ఈ పశుగ్రాస చెట్లను, అవిస, సుబాబుల్ వంటి చెట్లను పెంచుకొని వాటి రెమ్మలను వరిగడ్డిని యూరియాతో సుపోషకం చేసి ఆ వరిగడ్డి ఈ లేత రెమ్మలు కొంతవరకు ఇచ్చినట్లయితే మనము ఈ యొక్క పచ్చిమేత బదులు వాటిని ఆల్టర్నేట్గా మనము ఇవ్వవలసి ఉండును. లేదా బోరు సదుపాయం ఉన్నటువంటి వాళ్ళు పశుగ్రాసాలు పెంచుకొని 35 రోజుల నుంచి 40 రోజుల మధ్య లేత పశుగ్రాసాన్ని కోసి ఇచ్చినట్లయితే వాటికి ఈ లేత పశుగ్రాసంలో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది, డ్రై మ్యాటర్ తక్కువగా ఉంటుంది. కాబట్టి ఇది వేసవికి ఈ గేదె పశువులకి ఎంతగానో ఉపకరిస్తుంది. గేదెలు నలుపు రంగులో ఉండటం వల్ల ఎక్కువగా ఉష్ణతాపానికి గురవుతుంటాయి. ముందు వేసవిలో అనారోగ్యం బారిన పడకుండా, అవి వడదెబ్బకు గురికాకుండా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా జీవాల వసతి విషయంలో చాలా జాగ్రత్తలు పాటించాలి. గాలి వెలుతురు వచ్చే విధంగా షెడ్లను నిర్మించుకోవాలి. అంతేకాకుండా షెడ్ల చుట్టూ గోనె సంచులను కట్టి నీటితో తడపడం వల్ల వడగాలులను కొంతవరకు నిరోధించవచ్చని వివరాలు తెలియజేస్తున్నారు శాస్త్రవేత్త. వేసవిలో ఈ వేడి తాపానికి తట్టుకోవడానికి ముఖ్యంగా నీడను అందించే చెట్లు షెడ్ల చుట్టూ కూడా కమర్షియల్ డైరీ చేపట్టినటువంటి వాళ్ళు, డైరీ ఫామ్ నిర్వహించేటటువంటి వాళ్ళు, వీళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క షెడ్ల చుట్టూ కూడా మంచి నీడనిచ్చేటటువంటి చెట్లు కానీ పెంచుకున్నట్లయితే ఈ యొక్క నీడ ఫలితముగా ఈ వేడి తాపాన్ని తగ్గించుకోవచ్చు. లేదా 1-2 ఉన్నటువంటి రైతులు వారి యొక్క పశువులను ముఖ్యంగా ఈ యొక్క ఏదైనా సరే వాళ్ళ ఇంటి పెరట ఉన్నటువంటి మామిడి చెట్టు కింద కానీ, వేప చెట్టు కింద కానీ, చింత చెట్టు కింద కానీ కట్టుకుంటే వేసవి అంత కూడా ఇది చాలా చల్లగా ఉండి ఇది ఎంతో ఉపకరిస్తుంది. ఈ విధంగా నీడను ఏర్పాటు చేయాలి. ఇక రెండవ అంశము దీనిలో ముఖ్యంగా ప్రధానమైనటువంటిది, వేసవిలో ఈ యొక్క గేదె పశువులపై వాటర్ స్ప్రింక్లింగ్ చేస్తుండాలి. చల్లని నీరు స్ప్రింక్లింగ్ చేస్తుండాలి. షెడ్యూల్లో చేయటం వలన ఏంటంటే ఇవి వేసవి తాపానికి తట్టుకోగలవు. స్ప్రింక్లర్స్ కంటే ఫాగర్స్ని షెడ్లో వేసుకోవాలి. అయితే దీనివలన వాతావరణంలో హ్యూమిడిటీ, గాలిలో తేమ ఎక్కువ అవుతుంది. ఆ తేమకు ఈ వేడి అబ్జర్వ్ అయితే మళ్ళీ షెడ్యూల్లో వేడి పెరుగుతుంది. కాబట్టి ఇది నివారించడానికి ఫ్రీ ఎయిర్ సర్క్యులేషన్కి గాను ఆ షెడ్యూల్లో ఫ్యాన్లు పెట్టుకోవాలి. ఇట్లా ఫాగర్స్, ఫ్యాన్స్ పెట్టుకొని మనము వేసవిలో వాటి కింద మనము ఈ యొక్క గేదెలను పెంచినట్లయితే ఈ వేసవి తాపాన్ని తట్టుకుంటాయి. అది కాక ఇంకొక అంశము ఏంటంటే ఫ్రీ సర్క్యులేషన్. షెడ్యూల్లో ఎయిర్ ఫ్రీ సర్క్యులేషన్ ఉండాలి. ఎయిర్ మూమెంట్ ఫ్రీగా సర్క్యులేట్ అయినట్టు ఉంటే ఈ యొక్క వేడి అనేది షెడ్యూల్లో ఎక్కువ అవ్వకుండా గేదెలు ఆప్టిమమ్ టెంపరేచర్లో ఉండడానికి ఇష్టపడతాయి. కాబట్టి మనం అటువంటి ఆప్టిమమ్ టెంపరేచర్, ముఖ్యంగా మనము గేదె పశువులు -4 డిగ్రీల సెంటీగ్రేడు దగ్గర నుంచి 47 డిగ్రీల సెంటీగ్రేడు మధ్య ఈ గేదె పశువులు అనుకూలమైనటువంటి వాతావరణం. అదేవిధంగా వేసవిలో ముఖ్యంగా వీటికి వచ్చేటటువంటి వ్యాధులైతే పెద్దగా ఉండవు. అదేవిధంగా వేసవిలో మనము ముఖ్యంగా చూసుకున్నట్లయితే వీటికి మనము దానాలో ఈ ఖనిజ లవణాల పొడి 50 గ్రాములు, ప్రతి గేదెకి కూడా 100 గ్రాములు మినరల్ మిక్చర్ ఖనిజ లవణాల పొడి ఆ మేతలో ఇచ్చినట్టయితే వాటికి ఈ యొక్క సూక్ష్మ ధాతువుల యొక్క లోపాలు లేకుండా పాడి ఉత్పత్తి కానీ పునరుత్పత్తి కానీ చాలా బాగుంటుంది. ముఖ్యంగా మనము మేత విషయంలో కానీ వాటికి షెడ్లో షేడు నీడల విషయంలో కానీ వేసవి తాపాన్ని తట్టుకోవడానికి మనము అన్ని రకాలైనటువంటి ఏర్పాట్లు మన షెడ్యూల్లో మనము స్ప్రింక్లర్స్ కానీ ఫాగర్స్ కానీ ఏర్పాటు చేసి నీడనిచ్చే చెట్లు పెంచి వాటిని జాగ్రత్తగా మేత పెట్టి మనం చర్యలు తీసుకున్నట్లయితే వేసవిలో పాడి ఉత్పత్తిని తగ్గకుండా చూడొచ్చు. అదేవిధంగా వచ్చే సీజన్కి పునరుత్పత్తి సమస్యలు లేకుండా మనము గేదె పశువులను కాపాడుకొనవచ్చును.